హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈ రోజు వీడియోలో మనకి 20,000 బడ్జెట్‌లో మనం కొనగలిగిన మొబైల్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. నేనైతే చాలా రీసెర్చ్ చేశాను. చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ కోసం చాలా అయితే చెక్ చేసి నేనైతే మొబైల్స్‌ని అయితే పిక్ చేశాను. ప్రైజెస్ అయితే చాలా ఇంక్రీజ్ అయినాయి. వాటిలో ఒక 5 మొబైల్స్‌ని అయితే నేనైతే పిక్ చేశాను. వాటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎవరికి ఏ మొబైల్ సూట్ అవుద్దనేది కూడా నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక వీటిలో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి గేమింగ్ సెంట్రిక్ మొబైల్. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇన్ఫినిక్స్ GT30. ఈ మొబైల్‌లో మనకి ప్రాసెసర్ మనకి డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. ఇందులో మనకి 90 ఎఫ్‌పిఎస్‌లో బీజీఎం అయితే ఆడుకోవచ్చు. 1.5K AMOLED డిస్‌ప్లేతో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. మొబైల్‌లో మనకి డెడికేటెడ్‌గా గేమింగ్ ట్రిగ్గర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. గేమింగ్ ఆడుకోవడానికి అయితే ఇదైతే మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఇస్తుంది. ఈ మొబైల్‌లో మనకి 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. మనకి ఎలా వాడినా సరే ఒక ఫుల్ వర్కింగ్ అయితే వస్తుంది. స్టీరియో స్పీకర్స్‌తో ఈ మొబైల్ వస్తుంది. అండ్ మనకి వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. బ్యాక్ వచ్చేసరికి మనకి ఆర్‌జీబీ లైట్స్‌తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఎలా అంటే నథింగ్ ఫోన్ ఉంటుంది కదా! ఆ టైప్‌లో మనకి ఆర్‌జీబీ లైట్స్‌ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ వచ్చేసరికి మనకి 64 ఎంపీ మెయిన్ కెమెరాతో అండ్ 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. సోనీ సెన్సార్‌ని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. అండ్ మనకి 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ మొబైల్ అయితే వీళ్ళనైతే తీసుకొచ్చారు. బైపాస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్స్‌తో కూడా ఈ మొబైల్ అయితే మనకైతే అవైలబుల్‌గా ఉంది. మొబైల్‌లో కెమెరాస్ అయితే అంత బాగా అయితే ఏం రావు. మనకి గేమింగ్ సెంట్రిక్ మొబైల్ కాబట్టి వీళ్ళైతే గేమింగ్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ గేమింగ్ కూడా యావరేజ్ లెవెల్‌లోనే ఆడుకోవచ్చు. ఈ ప్రాసెసర్‌లో వచ్చేసరికి మనకి డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు కాబట్టి. ఇక వీటిలో మనకి రెండో మొబైల్ వచ్చేసరికి సామ్‌సంగ్ M36 ఆర్ F36. మనకొచ్చేసరికి ఫ్లిప్‌కార్ట్‌లో M36 ఉంటుంది. మనకి అమెజాన్‌లో F36 అయితే ఉంటుంది. 2 మొబైల్స్‌లో ఏది ప్రైస్ తక్కువ ఉంటే అప్పుడు ఆ మొబైల్ సైడ్‌కైతే మీరైతే వెళ్ళిపోండి. అమెజాన్‌లో మీరు గనక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ 2 మొబైల్స్‌లో మీరు ఏ మొబైల్ అయినా తీసుకోవచ్చు. ప్రైసెస్ అయితే కంపేర్ చేసుకొని ఏది తక్కువ ఉంటే అది తీసుకోండి. మొబైల్‌లో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. డిస్‌ప్లే పరంగా అయితే ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ వచ్చేసరికి మొబైల్‌లో మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. అండ్ 50 ఎంపీ బ్యాక్ కెమెరాతో 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ మొబైల్ అయితే మనకైతే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. మీ ప్రయారిటీ మెయిన్ డిస్‌ప్లే అయితే గనక ఈ మొబైల్‌కైతే వెళ్ళిపోండి. మనకి సామ్‌సంగ్ డిస్‌ప్లేస్ అయితే చాలా బాగుంటాయి. మీరైతే అడాప్టర్ అయితే సెపరేట్‌గా కొనుక్కోవాల్సి ఉంటుంది. వేరైతే ఎటువంటి అడాప్టర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు బాక్స్‌లో వచ్చేసరికి. కెమెరా కూడా బానే ఉంటుంది ఈ మొబైల్‌లో. మనకి మనకి పర్ఫార్మెన్స్ అయితే అంత బాగోదు. మీరు గేమ్స్ ఆడుకునే వాళ్ళైతే ఈ మొబైల్ అయితే మీకైతే సెట్ అవ్వదు. మీరైతే ఈ మొబైల్ అయితే తీసుకోవద్దు గేమ్స్ ఆడుకునే వాళ్ళైతే. ఇక వీటిలో మూడో మొబైల్ వచ్చేసరికి రియల్‌మీ P4X. ఈ మొబైల్‌లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి మనకి బ్యాటరీ. బ్యాటరీ వచ్చేసరికి మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. మీరు ఎంత హెవీ యూజ్ చేసినా మీకైతే 2 డేస్ అయితే వస్తుంది. బాగా హెవీ యూజర్ అయితే మీకైతే 1 డే అయితే ఈజీగా వస్తుంది. ఈ బ్యాటరీ వచ్చేసరికి. ఇక ఈ మొబైల్‌లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. ఇది మనకి డే టు డే టాస్క్స్‌లో అయితే బానే హ్యాండిల్ చేస్తుంది. ఇక కెమెరాస్ గనుక చూసినట్టయితే 50 ఎంపీ మెయిన్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. అంత ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఫ్రంట్ కెమెరా 8 ఎంపీతో ఈ మొబైల్ అయితే మనకి వీళ్ళైతే తీసుకొచ్చారు. ప్రయారిటీ గనుక బ్యాటరీ అయితే ఈ మొబైల్‌ని అయితే తీసుకోండి. మీరు గనుక ఒక ఆల్ రౌండర్ మొబైల్ కోసం గనుక చూస్తున్నట్లయితే ఈ మొబైల్‌ని అయితే పిక్ చేసుకోండి. స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్‌ని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు ఈ మొబైల్‌లో వచ్చేసరికి. 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ మొబైల్‌లో యూజ్ చేశారు. మనకి 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు ఈ మొబైల్‌లో వచ్చేసరికి. ఇక ఈ మొబైల్‌లో 50 ఎంపీ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇంకా 20 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ కూడా పర్లేదు. ఈ ప్రైస్ రేంజ్‌లో బానే వర్క్ చేస్తాయి. ఈ ప్రైస్‌కొచ్చేసరికి. ఈ మొబైల్ ఒక్కటొచ్చేసి మనకి అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో యావరేజ్‌గా అయితే వర్క్ చేస్తుంది. మిగతా మొత్తం అన్నిటి మొబైల్స్‌తో కంపేర్ చేస్తే. ఫైనల్‌గా ఎవరు ఏ మొబైల్ తీసుకోవాలనేదైతే నేనైతే చెప్తాను. ఇక గేమర్స్ అయితే మనకొచ్చేసరికి ఇన్ఫినిక్స్ GT30 ఈ మొబైల్‌ని అయితే తీసుకోవచ్చు. డిస్‌ప్లే మీ మెయిన్ ప్రయారిటీ అయితే మనకి సామ్‌సంగ్ M36 ఈ మొబైల్‌ని అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇక బ్యాటరీ మీ మెయిన్ ప్రయారిటీ అయితే రియల్‌మీ P4X ఈ మొబైల్‌ని అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇక ఆల్ రౌండర్ మొబైల్ కావాలనుకుంటే గనుక మీరు పోకో M8 ఈ మొబైల్‌ని అయితే మీరైతే తీసుకోవచ్చు. వీటిలో మీరు ఏ మొబైల్ తీసుకున్నా సరే సాటిస్ఫై అవుతారు. మీ ప్రైస్‌కొచ్చేసరికి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఈ మొబైల్స్ అన్నీ వచ్చేసరికి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.